మీనరాశి వారికి ఈ నెలంతా కూడా శుభసూచకమని చెప్పవచ్చు. ఏమండి, ఈ రాశిలో ఏ ప్రయత్నాలు చేసినా అనుకూలించేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఆర్థికంగా వీళ్ళు నిలదొక్కునేటువంటి పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా ప్రథమార్థంలో ఉండినటువంటి ఒత్తిడులు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఇవన్నీ దూరం అయ్యేటువంటి పరిస్థితి. ద్వితీయార్థం చాలా యోగించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ద్వితీయార్థం అనుకూలమని చెప్పవచ్చు. ఈ నెల చివరిలో భూ వ్యవహారాలలో కొంత జాగ్రత్త వహించాలి. అందువల్ల ప్రథమార్థంలో మనం ఏ పనైనా చేసుకుని తొందరగా 15-20వ తారీఖులకి మనం దాదాపుగా ఫుల్ఫిల్ అయిపోవాలి. ఈ భూ వ్యవహారాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు ఏమైనా ఉంటే వాటిని కంప్లీట్ చేసేసుకోండి. ఈ నెల చివరిలో ప్రధానంగా నిర్ణయాలు తీసుకోవడానికి కొంచెం ఆచితూచి వ్యవహారం చేయండి. ఎందుకంటే ప్రథమార్థంలో చేసినటువంటి ఒరవడి ద్వితీయార్థంలో కొంచెం నెమ్మదిగా విడితే మంచి ఫలితాలను తీసుకోవచ్చు. అదే ఒరవడి కొనసాగిస్తే ఎక్కడో తప్పటడుగు వేసి అది మళ్ళా లాంగ్ లైఫ్లో మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనబడుతుంది. ముందర ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రథమార్థం అంటే మొదటి 15 రోజులు ఎంత అద్భుతంగా పనిచేశారో రెండవ 15 రోజులు కొంచెం జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరము కూడా మీనరాశిలో కనబడుతోంది. ముఖ్యంగా వ్యాపారస్తులు మరియు వృత్తి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి మంచి అభివృద్ధి అవకాశాలు డిసెంబర్ నెలలో మనం గమనించవచ్చు. ఖర్చులు ఉంటాయి, దానికి తగ్గట్టుగా రాబడి కూడా ఉంటుంది. అయితే ఖర్చులు తగ్గించుకుంటే రాబడి మీరు అనుకున్నంత కనబడుతుంది. అంటే ఇది ఫండమెంటల్ని చెప్పటం లేదు, కానీ అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా ఖర్చు కూడా అలా కనబడుతుంది. అందువల్ల దాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే 4 రూపాయల చేతిలో కనబడతాయనేటువంటిది మీనరాశి వారికి ప్రత్యేక సూచన. ముఖ్యంగా మాతృ సంబంధితమైనటువంటి ఆస్తి మనకి కలిసి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది ఈ నెలలో. అందువల్ల మీనరాశి వారు చాలా యోగ్యకర కాలం అనేది చెప్పవచ్చు. పిత్రార్జితం, మాతృవర్గ సంబంధమైనటువంటి సలహా సంప్రదింపులు, వాళ్ళ నుంచి వచ్చేటువంటి సూచనలు, వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఆదాయ వనరులు కూడా మనకు ఉండేటటువంటి అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా మీనరాశి వారికి తలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. అందువల్ల తస్మాత్ జాగ్రత్త. ముఖ్యంగా అధికారుల ఒత్తిడి ఉద్యోగస్తులపైన ఉండే అవకాశం కనబడుతోంది. కొంచెం జాగ్రత్త వహించండి. ప్రధానంగా వీళ్లకు పిల్లలతోటి అంటే సంతాన రీత్యా కానీ లేదా బయట పిల్లలతోటి కానీ మీకు ఏదైనా ఒక వివాదం రావచ్చు. అందువల్ల చాలా జాగ్రత్త వహించండి. స్త్రీ మూలకమైనటువంటి ఇబ్బందులు కూడా మీనరాశిలో కనబడుతున్నాయి. అందువల్ల తగు జాగ్రత్తతో స్త్రీలతో సంబంధ బాంధవ్యాలు నెరిపేటప్పుడు చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి సూచన మీనరాశిలో కనబడుతోంది. ప్రధానంగా మీనరాశి వారు దేవతా దర్శనాలు, ఈ నెలలో దూర ప్రాంత దేవతా దర్శనాలు మనం సూచించవచ్చు. ప్రధానంగా మీనరాశిలో ఈ నెలలో పెద్దల పట్ల గౌరవ ఆదరాభిమానాలతో ఉండడం వలన వారి ఆశీస్సులు దొరుకుతాయని కూడా సూచించవచ్చు. ప్రధానంగా మీనరాశి వారు వెంకటేశ్వర ఆరాధన, చండీ, దుర్గా గ్రామ దేవతల ఆరాధన చేయటం వలన, అర్చన చేయటం వలన, దర్శనం చేసుకోవటం వలన మంచి ఫలితాలను మీనరాశి వారు ఈ నెలలో తీసుకుంటారు.